IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రాంకోటేశ్వరరావు. ఏం చేస్తుంటారండి? వ్యవసాయమేనండి. మరి వ్యవసాయం అంటున్నారు, మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకేలని ఇవన్నీ తీసుకొచ్చారండి. మంచి గిట్టుబాటు ధరలు ఉన్నాయండి ప్రజలకి? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కంటే ఇప్పుడు 99% బాగుందండి. ఎందుకనండి? రైతు ధర మద్దతు ధర ఇస్తున్నాడు. మధ్యలో బోకర్లతో పని లేదు. డైరెక్ట్గా మన అకౌంట్లో పేమెంట్ పడిపోతుంది. మనకు అనుకున్న టయానికి ఎరువులు వస్తున్నాయి. ఎరువులు కూడా మనం పంట డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి 5 సంవత్సరాలు బట్టి. కానీ గత ప్రభుత్వంలో రైతులకు ఏదన్నా మంచి జరిగిందంటే అది కేవలం టీడీపీ ప్రభుత్వంలోనే అంటున్నారు కదండి. అది టీడీపీ ప్రభుత్వంలో కాదండి, అది పెద్ద పెద్ద ఉండా వాళ్ళకే జరిగింది టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు జరిగిందల్లా ఒక రైతులకి, పేద బడుగు వర్గాలకే జరిగింది. కథమా వాళ్ళకి ఎవరికి కూడా నా చంద్రబాబు ప్రభుత్వంలో జరగల. ఈ ప్రభుత్వంలో 99% జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశాడు. మరి గతంలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలనే హామీలు ఇచ్చారండి. మరి అవన్నీ పేదవాళ్ళకి అందించారా? అందిని అంటారా? అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి 100కి 100 రూపాయలు అందినాయండి. 100కు 100. ఏదన్నా మిస్ అయితే ఆయన మేనిఫెస్టోలో పెట్టంది ఏదైనా మిస్ అయితే అయిందాం కానీ 100కి 100% జరిగినాయి ఆయన చెప్పిన అలా. కానీ ఆ పథకాలు కూడా అన్ని ఇప్పుడు పార్టీలు చూసి పథకాలు ఇచ్చారు, వైసీపీ అనుకున్న వాళ్ళకి ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు నిజమండి? వైసీపీ లేదు, టీడీపీ లేదు, బీజేపీ లేదు, కమ్యూనిస్టు లేదు. మొత్తం బడుగు బలగా వర్గాల పేదలకు అందరికీ అందినాయి. ప్రతి ఓటు అరుకుండా వాళ్ళకి ప్రతి ఒక్కరికి అందినాయి. కానీ ఈసారి మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలో ఇచ్చినవి మెరుగ్గా ఇస్తామన్నారు కానీ ఎక్కువేం చెప్పలేదు కదండి. మరి ప్రజలకి ఇప్పుడు ఇచ్చినవి సరిపోతాయి అంటారా? ఇంకా ఎక్కువ పథకాలు కొత్తవి రావాలంటారా? కొత్తవి అంటే ఇప్పుడు మన దగ్గర ఓపుకున్న వరకే బరువు మొత్తం. కానీ ఇప్పుడు నా కెపాసిటీ 50 కేజీలు, 60 కేజీలు ఇస్తే మొయ్యలేనుగా. ఆయన కెపాసిటీ 50, ఆ 50 ఇస్తానంటున్నాడు. ఎక్కువ ఎందుకు చెప్పుకున్న తర్వాత మాట తప్పడం ఎందుకు? మాట తప్పడం మాట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూడా మేనిఫెస్టో చెప్పారండి. ఆయన సూపర్ 6 అని చెప్పేసి తీసుకొచ్చారండి. మరి మహిళల పైన అసలు పథకాల వర్షం కురిపించారండి. మరి ఈసారి మహిళలంతా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు వేస్తారంటారా? 2014లో 100 హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 100లో ఒకటన్నా చేసాడని చెప్పమానండి. ఒకటన్నా చేసాడని చెప్పమానండి. చేశానని చెప్తున్నారు కదండి. మహిళలకి పసుపు కుంకుమ ఇచ్చాను, డోక్రా రుణమాఫీ చేశాను, రైతులకు కూడా రుణమాఫీ చేశానని చెప్తున్నారు కదండి. ఏ రైతుకి అయిందో, ఏ బ్యాంకులో చేసాడు చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని. లేకపోతే బ్యాంక్ మేనేజర్లు మాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము ఈ రైతుకి ఈ రుణమాఫీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అని ఒక బ్యాంక్ మేనేజర్ని చెప్పమనండి. చేయలేదంటారా? చెప్పమానండి. నేను చేయలేదని నేను అనకూడదు, బ్యాంక్ మేనేజర్ని చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మేము రైతులకి ఇగో ఇంత రుణాలు తీసేసాం అని చెప్పమానండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కేసరపల్లిలో మీటింగ్ పెట్టాడు, ఏది మహిళలకి మేము రుణమాఫీ చేస్తానని. అక్కడికి వెళ్తే వాళ్ళకి మంచిలు ఇచ్చిన దిక్కోళ్ళు, కొంతమంది చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు. ముసలా మొక్క గత 2 నెలల్లో ముసలా మొక్క పెన్షన్కి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు 4 ఉన్నారు నాకు తెలిసి. అంటే ఎండలకి ఉండొచ్చు కండి, పెన్షన్కి అని ఎందుకు అనుకుంటున్నారు? ఆ పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తాడు చచ్చిపోరుగా. అంటే పెన్షన్ కోసం వెళ్ళే చచ్చిపోయారంటారా? అంతేగా, పెన్షన్కి వెళ్ళే చచ్చిపోయారు వాళ్ళు. అది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఎందుకు అవుతుందండి? ఏదో ఎలక్షన్ ఉంది కాబట్టి ఆపేశారు అనుకోవచ్చు కదా. ఆపేసినప్పుడు ఇప్పుడు మా వీళ్ళు ఉన్నారు కదా వాలంటీర్లు, వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళని చేసుకొని ఇచ్చుగా. వాళ్ళని తీసేయటం పక్కన పెడతాం ఎందుకు? ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోమంటాం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారే చేశారంటారా? కేవలం ఆయనే చేసింది. ఎందుకని అంటారంటే ఈ వాలంటీర్ల వల్ల ఒకవేళ వాలంటీర్లు ఇళ్ళకెళ్ళి ఓట్లేయమని చెప్తారని అంటారా? ఈ వాలంటీర్స్ ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వకోకుండా ఓట్లేయమని చెప్తున్నారు అంటే క్యాంపెయినింగ్ చేస్తున్నారు వైసీపీకి అని చెప్పేసి ఆపేశారని అంటున్నారు. ఇప్పుడు మీ వయసు 30 సంవత్సరాలు ఉంటాయా? నా వయసు 45 సంవత్సరాలు. ఈ 45 సంవత్సరాల్లో దమ్ముండ ఎమ్మెల్యే ఎవడైనా నేను పని చేశాను అని అంటేనే నాకు ఓటైన అన్న మగోడు ఎవడన్నా ఉన్నాడు ఎమ్మెల్యేల్లో? ఏం మన సీఎం ముఖ్యమంత్రి గారు ఎవడైనా మన పివి నరసింహరావు కానీ చెప్పండి, నాకు అక్కడి నుంచి తెలుసు. నాకు అక్కడి నుంచి జరిగిన వాళ్ళలో నేను పని చేశానంటేనే నాకు ఓటు ఇయ్యండి అన్న దమ్ముండ సీఎం ఎవడన్నా ఉన్నాడని చెప్పమానండి. ఎవరు లేరు అసలు. రాజశేఖర రెడ్డి గారు కూడా అనలా మాట. ఆయన తండ్రి అయినా ఆయన కూడా ఈయనకంటే ఎక్కువ చేసి ఉన్నాడు, అయినా కానీ ఆ మాట అనలా. ఈయన 100కి 99 చేశాడు కనుక నేను మీ ఇంట్లో మంచి జరిగిందంటేనే నాకు ఓటేయండి అన్నాడు.
అంత దమ్ముండా మగోడు ఎవడన్నా ఉన్నాడా సీఎం ఇది చేసిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారంటారు. ఆయనే మరి. కానీ ఈసారి గనక ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గనక అధికారంలోకి వస్తే ఈ ప్రజలంతా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఏపీలో అని అంటున్నారు కదండి. అంటే కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు యువతకి అని చెప్పేసి అంటున్నారు కదండి. అభివృద్ధి లేదు. ఏం అభివృద్ధి చేయాలి? ఇంకా కంపెనీలు, ఐటీ కంపెనీలు రావాలి. వస్తే ఇప్పుడు 2 సంవత్సరాలన్నర కరోనా పోయింది, 2 సంవత్సరాలు మళ్ళీ ఆయన చేశాడు. ఆ 2 సంవత్సరాల్లో ఎన్ని చేస్తాం? మనకి సంవత్సరం పొడుగు 6 నెలలు పంట పండిస్తాం, 3 నెలలు వానలు లేకుండా పోయినాయి. 3 నెలల్లో ఏం పంట పండిగలం మనం? చెప్పండి, మీరు చెప్పండి. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏం చేయగలడు ఆయన? కంపెనీలు ఈ అభివృద్ధి చేయాలంటే ఏం చేస్తాడు? ఈ మగవాళ్ళందరూ పవన్ కళ్యాణ్ అనగా, ఈ బీజేపీ వాళ్ళు అనగా, ఈ చంద్రబాబు నాయుడు గారు అనగా ఆ 2 సంవత్సరాలన్నర ఏ పొయ్యిలో పుడుకున్నారు వెళ్ళి? కరోనా టైంలో వీళ్ళు ఎవరు రాలేదండి బయటికి. ఎవరు వచ్చారో? వాలంటీర్లను తీసుకెళ్ళి వాలంటీర్లు చచ్చిపోతానని భయం వేసి కూడా వాళ్ళు వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళకి యాక్షన్ ఇచ్చారు, పెన్షన్లు ఇచ్చారు. ఇంకేం చేయాలి? సరేనండి, మరి ఈసారి కూడా గెలుస్తారంటారా మరి జగన్మోహన్ రెడ్డి గారు? 175కి 175 కన్ఫామ్, దాంట్లో సమస్య లేదు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు కనుక అధికారంలోకి వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ మద్యం, కల్తీ మద్యం వచ్చిందండి. ఈ మద్యం తాగి జనాలంతా చచ్చిపోతున్నారు. ఆయన వస్తే కనుక నాణ్యతమైన మద్యం తక్కువ రేట్లకే ఇస్తానంటున్నాడు అండి. తక్కువ రేటుకి ఇస్తే ఇంకెక్కువ మంది తాగుతారుగా. ఇప్పుడు 100 రూపాయలది మనం 50 రూపాయలు కొనుక్కున్నాం అనుకోండి, నేను తాగినోడు నాకు కూడా అలవాటు అయిపోద్ది. 100 150 పెట్టామనుకోండి, తాగేవాళ్ళు కూడా క్వార్టర్ తాగేవాళ్ళు 90 తాగి సరిపెట్టుకుంటారు. 150 రూపాయలు కొనలేరు కనుక 150 రూపాయలకి ఆ క్వార్టర్ కొనలేక 90 తాగి సరిపెట్టుకుంటారు. అదే 100ది 50కి ఇచ్చామనుకోండి, క్వార్టర్లో పోయి 2 క్వార్టర్లు అవుద్ది. అంటే ఇప్పుడు ఏంటి, చంద్రబాబు నాయుడు గారు తాగమని చెప్తున్నారా జనాల్ని? మరి తాగి చచ్చిపోంటారు ఆయన అని చెబుతున్నాడు ఆయన. మరి ఈసారి ఆయన మొన్న ఒక మాట కూడా అన్నారండి, ఆడవాళ్ళని ఈసారి మీ భర్తలు గనక టీడీపీకి ఓటు అయిపోతే మీరు అన్నం పెట్టొద్దు ఇళ్లలో అని చెప్తున్నారు. దాన్ని ఎలా చూస్తారండి? మరి ఆయన చెప్పుతో కొడుచుకునే మాటలు. ఇప్పుడు మునుపు 23 సీట్లు వచ్చినాయి, ఆ 23కి ఇప్పుడు 12 సీట్లు కూడా వస్తాయో రావు నా రాకుండా పోగొట్టుకుంటా మాట్లాడుతున్నాడు ఆయన. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు అండి, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనే విజన్ ఉన్న నాయకుడు, ఆయన అయితేనే ప్రజలకు మంచి జరిగిద్దని చెప్పేసి పొత్తు పెట్టుకున్నారు కదండి. ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలి, అదే నా లక్ష్యం అంటున్నారు కదండి పవన్ కళ్యాణ్ గారు. లక్ష్యం అంటే ఇప్పుడు నేను 4 పెళ్లిళ్ళు చేసుకున్నాను, మరి చంద్రబాబు నాయుడు గారు 4గురిని కలుపుకున్నాడు, మరి నేను చేసిన పని ఆయన చేస్తున్నాడు, ఇక నాకు ఆయన సంబంధం తేడా ఉంది, దమ్ముండా మగోడు జగనే అంటున్నాడు ఆయన. నోడుతో ఆయనే సింగల్గా వస్తున్నాడు సింహం. అది మేము 4గురు వచ్చినా కానీ ఆయన్ని మా ఏకముక్క కూడా బేకలేమంటున్నాడు ఆయన. మరి ఈసారి ఆయన పిఠాపురంలో పోటీ చేస్తున్నారండి. మరి గతంలో ఆయన 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు. మరి ఈసారైనా గెలుస్తారంటారా పిఠాపురంలో? వంగా గీత దగ్గర కనీసం డిపాజిట్లు కూడా రావు ఆయనకి. అక్కడ కనీసం డిపాజిట్లు కూడా రావు. ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు కాపే, వంగా గీత గారు కూడా కాపే. మరి అక్కడ కాపులు ఎక్కువ ఉంటారని కూడా అనుకుంటా ఉంటారు పిఠాపురం అనేసరికలే. మరి ఆయన అక్కడ ఎంచుకున్నారు. మరి కాపులందరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయరంటారా? తల్లికి 2 కొడుకులు పుడుతున్నారు, 2 కొడుకులు సమానంగా పెడుతున్నారు అన్నం పెట్టరుగా. వంగా గీత గారు అంటే అక్కడ స్టాండర్డ్ అయిన క్యాండిడేట్. ఈయన వెళ్ళి హైదరాబాద్లో సినిమాలు తీసుకుంటాడు వెళ్ళి, లేకపోతే 5వ పెళ్లి చేసుకుంటాడు వెళ్ళి. మరి ఆయన కోసమే ఇప్పుడు సినీ నటులంతా వచ్చేసి ఆయనకి క్యాంపెయినింగ్ చేస్తున్నారు కదండి. ఈసారి మీ బిడ్డలకు మంచి జరగాలంటే, మీకు రోడ్లు రావాలంటే, మీకు కరెంట్ రావాలంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని చెప్పేసి అన్నారు. ఆయన పాపం భార్య పిల్లల్ని వదిలేసి వచ్చి కూడా మీకోసం ఇక్కడ పోటీ చేస్తున్నారని చెప్తున్నారు కదండి. ఎక్కడ భార్య ఉంది? ఏ భార్య ఉంది? 4 భార్యల్లో ఏ భార్య దగ్గరికి వెళ్తున్నాడు చెప్పండి. ఇప్పుడు ఈయన వదిలేశాడు కాబట్టి మీరు కూడా వదిలేయండి భార్య పిల్లలని చెబుతున్నాడు వాళ్ళకి. అక్కడ నేను 4గురిని చేసుకుని 4గురిని వదిలేసి వచ్చాను, మీరు కూడా వదిలేసి రండి నా అంటున్నాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు కాదు, వీళ్ళందరూ సిటీ నటులు వచ్చారు కదా, వాళ్ళు చెప్తున్నారు. సిటీ నటులు ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన మీ పక్కన వచ్చాడు, మీ మాట చెప్తాడు, నా మాట చెప్పడుగా. అంతే అంటారు. అయితే ఈసారి గెలవరంటారా పవన్ కళ్యాణ్ గారు? డిపాజిట్లు కూడా రావండి. మునిపే అన్న వస్తే కొద్దిగా పోసినాం కానీ అక్కడ డిపాజిట్లు కూడా రావు. మరి ఈసారి లోకేష్ గారండి, మరి లోకేష్ గారు మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారండి. మరి ఈసారి గెలుస్తారంటారా? ఇక ఆయన సంగతి ఏం చెబుతాంలే. ఎందుకనండి అంత మాట అన్నారు? ఆయనకి మామూలుగా మాట మాట్లాడటమే చేత కాదు. ఆయన మాట మాట్లాడటం చేత కాదు అంటున్నారు, కానీ ఆయన 3 మంత్రి పదవులు చేశారు కదండి. ఏం చేశాడు? ఎక్కడన్నా గెలిచి చేశాడా? ఎక్కడన్నా గెలిచి చేశాడా? ఎక్కడన్నా గెలిచి నేను ఈ మంత్రి పదవి చేశాను అని చెప్పమనండి ఆయన. ఆ నాన్న ప్రభుత్వంలో ఎవరితో గెలిచాడు, ఆ సీటు ఈ లాక్కుని మంత్రి పదవి చేశాడు.
అంతే మరి. కానీ ఆయన బాగా అంటే ప్రచారాలు చేస్తున్నారు, బాగా తిరుగుతున్నారు మంగళగిరిలో. ఈసారి ఎలాగైనా సరే గెలవాలని చెప్పేసి ఆ బ్రాహ్మణి గారు కూడా వచ్చేసి అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఈసారి గెలవాలి వచ్చిన నందమూరి బాలకృష్ణ వచ్చిన, లేకపోతే మా నారా ఆయన పేరేది వాళ్ళ తాతగారు ఆయన ఉన్నాడో పోయాడు మనకు తెలియదులే, ఆయన వచ్చి చేసినా కానీ గెలవడు, అక్కడ గెలవరు.